హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో అయితే నేను రీసెంట్గా మేము అరుణాచలం తిరుపతి ట్రిప్ వెళ్ళాం అనమాట, అలాంగ్ విత్ 25 ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మాకు టికెట్స్ దొరకలేదు, అండ్ అరుణాచలంలో స్టేయింగ్ తెలియదు, అండ్ తిరుపతిలో స్టేయింగ్ తెలియదు. ఎక్కడ చేయాలో రూమ్స్ ఏం దొరకలేదు. బట్ స్టిల్ ట్రిప్ అయితే సూపర్ సక్సెస్ఫుల్గా జరిగింది. దీని అంతటి కారణం కొన్ని మేము లాజికల్గా ఆలోచించి కొంచెం జాగ్రత్త పడ్డాం. సో నేనైతే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో చూసుకోండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ అయితే ఇది చూస్తున్నారు కదా, ఇది మా ఫ్యామిలీ. మొత్తం ఒక 25 మెంబర్స్ వెళ్ళాం అనమాట. సో కొంచెం ఎక్కడికి వెళ్ళినా 25 మెంబర్స్ మూవ్ అవ్వాలి కాబట్టి కొంచెం కష్టమే, ఎందుకంటే అందరం ఒకే టైంలో రెడీ అవ్వలేము. రూమ్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా వెళ్ళాలంటే ఒక బస్ కానీ లేదా 3 టాటా సుమో టైప్ ఆఫ్ వెహికల్స్ కానీ మనకి కావాలన్నమాట. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే, మాది వైజాగ్ అనమాట. సో మేము వైజాగ్ నుండి కాట్పాడికి బుక్ చేసుకున్నాం. డైరెక్ట్ తిరువణమలై అంటే కొంచెం వెరీ ఫ్యూ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. సో కాట్పాడి లైక్ నియర్ బై 1.5 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో కాట్పాడి నుండి వెల్లూరు 15 కిలోమీటర్స్ అనమాట. సో వెల్లూరు గోల్డెన్ టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ. సో ఫస్ట్ అయితే మేము కాట్పాడి దిగాము. కాట్పాడిలో దిగి అక్కడ నుండి వెల్లూరు టెంపుల్కి వెళ్ళాము, వెల్లూరు గోల్డెన్ టెంపుల్. సో అది విజిట్ చేసి అక్కడ నుండి అరుణాచలం వెళ్ళిపోయాము. సో అరుణాచలం అక్కడ నుండి నియర్లీ లైక్ 85 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో బస్సు బుక్ చేసుకొని వెళ్ళిపోయాం అనమాట. అలాగే అరుణాచలం వెళ్ళిన తర్వాత మాకు స్టేయింగ్ తెలియదు అసలు. అంటే ఈ చాలా యూట్యూబ్ వీడియోస్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే రాజగోపురం ఎదురుగా సందులో కొన్ని సత్రాలు ఉంటాయి, తెలుగు సత్రం, తమిళ సత్రం లేదా రమణ మహర్షి ఆశ్రమం ఏవో బుక్ చేసుకోమని అన్నీ చెప్తున్నారు. బట్ మాకు అదృష్టం ఏంటంటే ఒక సత్రం దొరికింది. ఎలా అంటే అగ్నిలింగం పక్కన వాసవి ట్రస్ట్ అని చెప్పి ఒక దొరికింది. ఇదిగోండి, ఇదే రిసిప్ట్. సో ఈ వాసవి ట్రస్ట్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే ఏసీ రూమ్స్ అయితే పర్ హెడ్ 500 పర్ డేకి, అలాగే నాన్ ఏసీ అయితే పర్ హెడ్ 400 అని చెప్పారు. మేము కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నట్లుగా ఫీల్ అయ్యాం ఫస్ట్ అయితే. అంటే పర్ హెడ్ 500 అంటే మేము 20-30 మెంబర్స్ ఉన్నాము, ఎలా అని చెప్పి. బట్ మనకి తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఇంత హ్యాపీగా ఇంత రీజనబుల్గా వాళ్ళు ఇస్తున్నారు అనేది మాకు తర్వాత అర్థమైంది. ఏంటంటే మనకి రూమ్స్ అయితే చాలా నీట్గా హైజీన్గా ఉంటుంది, ఏసీ రూమ్స్. అలాగే ఫుడ్ పెడతారండి, 3 పూటలు ఫుడ్ ఫ్రీ. ఫుడ్కి ఇచ్చేయచ్చు మనం 500 అనమాట. సో అలాంటి ఫుడ్ మనకి ఇంకెక్కడ దొరకదు అనిపిస్తుంది. ఈవెన్ అంటే నేను అలా అనుకోడు, కానీ అంటే ఇప్పుడు తిరుపతి అన్నదాన సత్రంలో కూడా అంత బాగుంటుంది ఫుడ్. సో చాలా క్వాలిటీ ఫుడ్, చాలా ఐటమ్స్. అసలు ఆ ఫుడ్ 2 సార్లు 3 సార్లు వేసుకొని తిందామన్నా అనిపిస్తుంది, అలా ఉంటుంది ఫుడ్. సో ఎక్సలెంట్ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. అలాగే రూమ్స్ చాలా అందరికీ సరిపడేటట్లు ఉన్నాయి. ఒక రూమ్లో మనం 8 మెంబర్స్ అలాగా అడ్జస్ట్ అవ్వచ్చు. 2 బెడ్స్ ఇస్తారు, అండ్ ఎక్స్ట్రా బెడ్కి అయితే వాళ్ళు ఎంతో ఛార్జ్ చేస్తారు. అలాగా అగ్నిలింగం పక్కన మనము ఈ వాసవి ట్రస్ట్కి వెళ్ళి మేము అడగడం జరిగింది. సో అక్కడ స్టే చేయడం జరిగింది. అలాగే అదే రోజు, అంటే మాది మొత్తం 5 డేస్ ట్రిప్ అనమాట. సో అదే రోజున మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. సో గిరి ప్రదక్షిణ అంటే మీకు తెలిసిందే కదా, ఇంకా కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ చేయాలి. సో మాకు చూసేసరికి చిన్న బాబు అండ్
ముసలోళ్ళు కొంతమంది ఉన్నారు. అందరం మూవ్ అవ్వలేము ఎట్ ఎ టైమ్. ఒకళ్ళు కాలినడకన వెళ్తే నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్ మిస్ అయిపోద్ది, అంటే నెక్స్ట్ తిరుపతి ఉంది అని చెప్పేసి మేము ఆటోలు బుక్ చేసుకున్నాం. సో ఆటో ఎలా అంటే ఒక ఆటోకి ఒక 500 ఉంటారు. సో ఆటోకి ఒక 5-6 మెంబర్స్ పడతారు. సో అదేవిధంగా మనకి ఒక 4 ఆటోలు బుక్ చేసుకున్నాము. గిరి ప్రదక్షిణ చేసాము. అండ్ గిరి ప్రదక్షిణ చేసేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఇక నా అరుణాచలం క్యూ చూసేసరికి మాకు మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే అది క్యూ మనకి అరుణాచలం నైట్ 8తో క్లోజ్ అనమాట. క్యూ లైన్ 8తో ఎంట్రీ ఆపేస్తాడు. ఇంకా మిగిలిన వాళ్ళు దర్శనం చేసుకుని మరి బయటికి ఎంత టైంలో వస్తారో తెలియదు. బట్ 8తో మనం ఎంట్రీ ఆపేస్తాడు అరుణాచలం. సో క్యూ చూసేసరికి చాలా పెద్ద క్యూ ఉంది. ఇంకా మనం వెళ్ళేసరికి ఆపేస్తాడు అని చెప్పి మేము రూమ్స్కి వెళ్ళిపోయాము. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి క్యూలోకి వెళ్ళాం. అండ్ మాకు 3 to 4 hours మధ్యలో దర్శనం అయిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చేసాం. మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నం ఈ సత్రంలో ఫుడ్ అయితే హ్యాపీ. మాకు ఇంకా ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము దిగింది 1 డే అయినా ఆ డేలో 2 times అండ్ నెక్స్ట్ డే 2 times తిన్నాము. సో ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఏం చూడకలేదు. ఆ డబ్బుల కంటే ఎక్కువే తిన్నాము. సో రీజనబుల్గా ప్రొవైడ్ చేశారు. అది చాలా బాగుంది ట్రస్ట్ అయితే. సో మీరు కూడా ట్రై చేయండి. అరుణాచలం వెళ్తే ఈ సత్రంకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది అగ్నిలింగం పక్కన ఉన్న సత్రం. సో చాలా పొలైట్గా ఉన్నారు వాళ్ళు కూడా. అండ్ ఆ రోజు నెక్స్ట్ డే అయితే మేము తిరుపతి బయలుదేరాం. సో తిరుపతి నైట్ వెళ్ళేసరికి 9 అయిపోయింది. ఇంకా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి మాకు టికెట్స్ లేవన్నమాట. సో మా ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా ముందు నుంచి SSD టోకెన్స్ ఇస్తారు. అంటే మనకు తెలుసు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం ఇలాంటి దగ్గరలో ముందు రోజు టికెట్స్, అదే నెక్స్ట్ రోజు టికెట్స్ ముందు రోజు ఇస్తారని చెప్పి. సో లైన్ కాసాము. 12 o'clockకి అది ఓపెన్ అవుతుంది అన్నారు. మేము 11కి అలా వెళ్ళిపోయాము. ఆ రోజు లక్కీగా 1.5 hourలో మనకి టికెట్స్ దొరికిపోయాయి. సో అక్కడ నుండి నెక్స్ట్ డే తిరుపతి వెళ్ళాం. సో ఆ రోజు మేమేం చేసామంటే, అంటే మాకు 5 days కదా, 5 daysని అడ్జస్ట్ చేసుకోవడానికి మేము ఫస్ట్ అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాము. లైక్ పద్మావతి అమ్మవారు, శ్రీనివాస మంగాపురం, గోవిందరాజుల స్వామి, వకులమాత. సో ఈ వకులమాత ఎవరంటే వెంకటేశ్వర స్వామి అమ్మగారు. సో ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. సో ఇవన్నీ విజిట్ చేసి మేము నెక్స్ట్ డే తిరుపతి దర్శనంకి వెళ్ళిపోయాం. సో తిరుపతి దర్శనంకి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక్కటైతే ఆలోచించండి. అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10కి వాళ్ళు స్లాట్ ఇచ్చాడంటే మనము అట్లీస్ట్ 1.5 hour ముందైనా వెళ్ళాలి, 1.5 hour తర్వాతైనా ఈ గ్రేస్ పీరియడ్లో వెళ్ళేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఒక 10కి స్లాట్ ఇస్తే మనం 1 o'clock 2 o'clock వెళ్తే వాడు అలో చేయట్లేదు. అంటే కొన్ని అబ్జెక్షన్స్ పెడుతున్నారు వాళ్ళకు ఉండే రూల్స్ ప్రకారం. సో అదొకటి మేజర్ ఇష్యూ మేము అబ్జర్వ్ చేసాము. బట్ మేమైతే వెళ్ళిపోయాం టైంకి. అండ్ మా ఫ్యామిలీ అంటే నేను, నా వైఫ్, మా బాబు కలిపి మేము సుపథంకి వెళ్ళిపోయాం. సుపథం దర్శనంకి మాత్రం మార్నింగ్ 11కి మనము వెళ్ళిపోతే అక్కడ పెద్ద ఒక కౌంటర్ లాగా ఉంటుంది మన గోపురంకి లెఫ్ట్ సైడ్. సో మీకు తెలిసే ఉంటుంది. సో అక్కడ 12కి ఓపెన్ చేస్తారు. సో జాగ్రత్తగా కొంచెం ఫ్లోటింగ్లా ఉంటుంది. బట్ చిన్నపిల్లలు ఉంటారు కదా, చాలామంది ఉన్నారు చిన్నపిల్లలు, ఏడుస్తూ ఉన్నారు. బాగా మాకు టెన్స్ డే బాగా. సో ఫైనలీ మా పేరెంట్స్, రిలేటివ్స్ అందరూ వాళ్ళు లైన్లోకి వెళ్ళిపోయారు. మేము సుపథం లైన్లోకి వచ్చాం. మాకైతే 45 minutesలో సుపథం దర్శనం అయిపోయింది. సో అది నిజంగా
చాలా అంటే వండరింగ్ అనమాట. అంటే ఏమో ఇంత ఫ్లోటింగ్ ఉంది, సర్వదర్శనంకి 16 అవర్స్ పడుతుంది, వీళ్ళకి స్లాటెడ్ దర్శనంకి లేదా 300 రూపీస్ దర్శనంకి మనకి ఒక 6 అవర్స్ 8 అవర్స్ పడుతుంది. సో శుభదంకి అందరూ 1 అవర్ అంటున్నారు, కానీ మేబీ 2-3 అవర్స్ పట్టొచ్చు ఎలా చిన్నపిల్లలతో అనుకున్నాం. కానీ డైరెక్ట్గా గోపురం లైన్ కలిపిస్తాడు అండ్ మొత్తం టెన్షన్ అంతా పోయింది లైన్లోకి వెళ్ళగానే. అండ్ 45 మినిట్స్లో దర్శనం అయిపోయి బయటకు వచ్చాం. సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. వెంకటేశ్వర స్వామి మాత్రం చాలా దగ్గరగా కనిపించారు ఈసారి మాత్రం. ఇప్పటివరకు ఎన్నోసార్లు వెళ్ళాం తిరుపతి, బట్ ఇది వన్ మోర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మా బాబుతో నేను ఒక ఫాదర్గా అలా వెళ్ళడం జరిగింది. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ కొండపైన మనకి చాలా విజిటింగ్ ప్లేస్ ఉంటాయి, మనం వ్యాన్స్ మాట్లాడుకోవచ్చు. సో ఎక్కడైనా ఒకటే అంటే ఇప్పుడు సో ఓకే, నేను ఇంకోటి మర్చిపోయాను. అంటే ఇప్పుడు తిరుపతిలో ఇప్పుడు మాకు టికెట్స్ లేవు, సో రూమ్స్ ఉండవు. టికెట్స్ ఉంటేనే తిరుపతి కొండపైన రూమ్స్ దొరుకుతాయి. సో మీకు కొండపైన రూమ్స్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది, కొండపైకి వెళ్ళగానే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ లైన్ కాయాలి అండ్ రూమ్స్ దొరుకుతాయి. బట్ మేమేం చేసాము, మాకు చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అంటే సపోర్ట్ కావాలి. ఎవరు వెళ్ళిపోయినా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్ కాసినా ఇంకా టైం కిల్లింగ్ అయిపోద్ది అండ్ ప్లాన్ అంతా చేంజ్ అయిపోద్ది. సో మేమేం చేసామంటే కింద తిరుపతిలోనే పూజిత్ అనే హోటల్ ఉంటుంది. సో మనకి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది. సో ఇది హోటల్ ఇమేజ్ అండ్ నియర్ బై ఉంటుంది. అక్కడ చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. ఏసీ అయితే మనకి 2200 అండ్ మేము 6 మెంబర్స్ అలా అడ్జస్ట్ అయ్యాం. నాన్ ఏసీ అయితే ఇంకా తక్కువకి వస్తుంది. సో అంటే ఇది వన్ ఆఫ్ ద హోటల్ మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. అంటే అందువల్ల చెప్తున్నాం, ఎన్నో హోటల్స్ ఉంటాయి, బట్ మేమైతే ఇక్కడ తిరుపతిలో స్టే చేసాము ముందు రోజు నైట్ అండ్ నెక్స్ట్ డే టికెట్స్ దొరికిన రోజు నైట్ అండ్ లగేజ్ అక్కడే ఉంచేసాం. ఎందుకంటే మేము తిరుమలకి లగేజ్తో వచ్చి మళ్ళీ లగేజ్తో వెళ్ళి ఇదంతా బాగా లగేజే స్పేస్ని ఆక్యుపై చేస్తుంది కదా. సో మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అన్నట్లుగా మనం జస్ట్ కొండపైకి అందరం ప్యాసింజర్స్ వెళ్ళిపోయాం, దర్శనం అయిపోయింది, వచ్చేసాం మళ్ళీ కిందకి వచ్చేసి యథావతి సేమ్ రూమ్స్కి వచ్చేసాం. అండ్ నెక్స్ట్ డే 5th డే శ్రీకాళహస్తి విజిట్ చేసాం. సో అది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండ్ అక్కడ రాహుకేతు పూజ ఇవన్నీ చేస్తారు. అవి చేసుకొని దర్శనం చేసుకొని సో మళ్ళీ తిరుపతి వచ్చేసాం. సో తిరుపతి నుండి శ్రీకాళహస్తి ఒక 40 కిలోమీటర్స్ అనమాట. సో జస్ట్ 1 అవర్ జర్నీ. సేమ్ వెహికల్ మాట్లాడుకోవచ్చు. అది కూడా విజిట్ చేసి మళ్ళీ నైట్కి ట్రైన్కి వచ్చేసాం. సో ఓవరాల్గా అయితే ట్రిప్ అయితే సూపర్ సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇంతమంది అంటే ఫస్ట్ మాకు ఎస్పెషల్లీ చిన్న బాబు ఉన్నాడు, ఎలా ఉంటాడు, సో వేడిగా ఉంటుందా, వర్షం పడుతుందా తెలియదు. సో టెన్స్డ్ ఫీల్ అయ్యాము. బట్ ఇదన్నమాట. సో తిరుపతి టికెట్స్ దొరకకపోయినా, స్టేయింగ్ ఎక్కడో తెలియకపోయినా, మనం కొంచెం ఒకసారి లాజికల్గా ఆలోచించి ఈ విధంగా కొన్ని రూల్స్ గట్రా ఉంటాయి. అక్కడ ఎవరికైనా అడుగుతుండండి, అసలు మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో దాని మీద కొన్ని ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండపైకి వెళ్ళేటప్పుడు చెకింగ్ అవుతుంది, బ్యాగ్స్, లగేజ్ చెకింగ్, ప్యాసింజర్ చెకింగ్, ఎవ్రీథింగ్. అక్కడే ఒక 1 అవర్ పట్టేస్తుంది. అక్కడ పెద్ద ఫ్లోటింగ్ ఉంటుంది. సో అందుకనే స్లాట్ ఒక 10 o'clock ఇస్తే మీరు 8 o'clockకే స్టార్ట్ అయిపోతుంది కొండపైకి. సో అప్పుడు మీకు స్లాట్కి ముందు వెళ్తారు,
స్లాట్ టైం కంటే ముందు వెళ్తే ఆ గ్రేస్ పీరియడ్లో ఉంటారు. ఇంకా తలనీలాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ కూడా కొంచెం టైం కిల్లింగ్ అవుతుంది. అలాగే ఏమంటారు, మర్చిపోయాను, ఈ లాకర్స్ ఉంటాయి కదా, సో లాకర్స్ దగ్గర కూడా వెతుక్కోవడం గట్రా జరుగుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 20 మెంబర్స్ ఉన్నామంటే ఇద్దరు లాకర్స్కి వెళ్ళేవారు, ఇద్దరు తలనీలాల దగ్గరికి గైడ్ చేసేవారు, అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి రావాలి. ఒకళ్ళు అంటే టైం చూస్తూ మనకి గైడ్ చేసేవారు, టైం అయిపోతుంది ఇంకా ఎంత టైం ఉంది, ఫాస్ట్ 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 అని. సో ఆ టైప్లో అందరము ఇన్వాల్వ్ అయితేనే మన దర్శనం సక్సెస్ఫుల్గా హ్యాపీగా కంప్లీట్ అవుతుంది. సో సో ఇది ఒక చిన్న వ్లాగ్. నేను ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు, బికాజ్ మేమే బిజీగా పిల్లలతో లగేజ్తో ఉన్నాము. బట్ ఈ ఇమేజెస్తో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోతో. ఓకే, సో ఇదన్నమాట మా ట్రిప్ డీటెయిల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.